ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 9వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా, హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తాను. నీ అద్భుత క్రియలన్నిటినీ ప్రసిద్ధి చేస్తాను. నీ విషయంలో నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను. సర్వాతీతుడా, నీ పేరును కీర్తిస్తాను. నీవు నా తరపున న్యాయం తీర్చావు. సింహాసనం మీద కూర్చొని ధర్మసమ్మతంగా తీర్పు చేశావు. కనుక నా శత్రువులు వెనక్కు మళ్ళుతారు. నీ సమక్షంలో వాళ్ళు తొట్రుపడి కూలుతారు. ఇతర జనాలను నీవు ఖండించావు, దుష్టులను సంహారం చేశావు. వాళ్ళ పేరు ఇంకెన్నడూ ఉండకుండా తుడుపు పెట్టావు. శత్రువులు పూర్తిగా నాశనమైపోయారు. వాళ్ళ పట్టణాలను పెళ్లగించి పారవేశావు. అవి నాశనమై ఇక జ్ఞప్తికి రావు. యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన తన సింహాసనాన్ని న్యాయ విచారణ కోసం సిద్ధం చేశాడు. ఆయన ధర్మసమ్మతంగా లోకానికి తీర్పు తీరుస్తాడు. జనాలకు సమదృష్టితో న్యాయం తీరుస్తాడు. హింసకు గురైన ప్రజలకు యెహోవా శరణ్యం. కష్ట సమయాలలో ఆయనే వారికి శరణ్యం. యెహోవా, నిన్ను వెదకే వారిని నీవు విడిచిపెట్టలేదు. కనుక నిన్ను ఎరిగిన వారు నీ మీద నమ్మకముంచుతారు. సీయోనులో ఉంటున్న యెహోవాను కీర్తించండి. ఆయన చర్యలను ప్రజల మధ్య చాటించండి. రక్తపాతాన్ని గురించి ఆయన విచారణ చేస్తాడు. ఆయనకిది జ్ఞాపకమే. దీనదశలో ఉన్నవారి విలాపం కూడా ఆయన మర్చిపోడు. నన్ను కరుణించు యెహోవా, నా పగవాళ్ళు నన్ను పెట్టిన బాధను చూడు. నీ మహాత్యాన్నంతా సీయోను కుమారి ద్వారాల దగ్గర నేను చాటించేలా మరణ ద్వారాల నుంచి నన్ను పైకి లేవనెత్తేవాడవు నీవే. నీవు ప్రసాదించిన ముక్తిని బట్టి అక్కడ ఆనందంతో గంతులు వేస్తాను. ఇతర జనాలు తాము త్రవ్విన గోతిలో అడుగున పడిపోయారు. వాళ్ళు ఒడ్డిన వలలోనే వాళ్ళ కాళ్ళు తగులుకున్నాయి. యెహోవా న్యాయం జరిగించి తనను తెలియజేసుకున్నాడు. దుర్మార్గులు తమ చేతులతో చేసుకున్న దానిలో చిక్కుకున్నారు. దుర్మార్గులు, దేవుణ్ణి మర్చిపోయే ప్రజలు మృత్యులోకంలో పడిపోతారు. అక్కరలో ఉన్నవారిని దేవుడు ఎప్పుడూ మర్చిపోయేవాడు కాదు. దీనదశలో ఉన్నవారి ఆశాభావం ఎల్లకాలం నెరవేరకుండా ఉండదు. యెహోవా, లే, మనుషులను గెలవనీయకు. జనాలకు నీ సమక్షంలో తీర్పు జరుగుతుందిగాక. యెహోవా, వాళ్లకు భయం పుట్టించు. జనాలు తాము మానవ మాత్రులమేనని గుర్తిస్తారుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.